సీరియల్ టైం అయింది. దివ్య దివ్య అన్నం పెట్టొచ్చి ఆకలివుతుంది బాగా. కనిపించట్లేదా? సీరియల్ చూసినా ఆ టేబుల్ మీదే అన్నీ ఉన్నాయి, పెట్టుకొని తినండి. విసిగిస్తూ ఉంటారు ఊరికే. ఏంటి దివ్య ప్రతిసారి సీరియల్ సీరియల్? నువ్వు నీ సీరియల్ అన్నం పెట్టవు, పట్టించుకోవు. పద్దాకలు టైం వృధా చేస్తావు. కాసేపు అయినా బైబిల్ తీసి వాక్యం చదవచ్చు కదా. ఏంటి నోరు లేస్తుంది? నాకు తెలుసు నా పని చేసుకోవడం. మీరు వెళ్ళి తినండి. ఊరికే ఏంటి నోరు లెగుస్తుంది? ఏంటి అయినా ఏంటి అలా ఉండాలి. సీరియల్స్ అన్నీ అయిపోయినాయి. అప్పుడే తెల్లవారిపోయిందా? పొద్దున్నే ప్రార్థన చేయాలంటే ఎంత విసుగుపడుతూ ఉంటుందో. నిద్రలేదండి, అయినా చేయాలి కదా. మహోన్నతుడా మహాపరిశుద్ధుడా ప్రభా కాపాడండి. చేయాలి. ఇదిగో నీ కోసం పొద్దున్నే లేచాను ప్రభా. మీరే సహాయం చేయండి. ఈరోజు అంతా కాపాడండి ప్రభా. మా ఆయన విసిగించకుండా నేను సీరియల్ బాగా చూసుకునేలా సహాయం చేయండి. ఇదిగో ప్రభా పొద్దున్నే లేచి మీకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఈరోజు అంతా కాపాడండి. మీరే సహాయం చేయండి ప్రభా. ఇదిగో ఇంట్లో పనులన్నీ చేసేసే సీరియల్ చూస్తాను ప్రభా. మీరే సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థనని పాదాల సన్నిధికి చేర్చుకొని నన్ను పరలోకంలో చేర్చుకోమని యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అప్పుడే తెల్లైపోయింది. సీరియల్ టైం అయిపోతుంది. హలో దివ్య అక్క, ఏం చేస్తున్నావు? బాగున్నాను. ఏంటి ఎలా వచ్చావు పొద్దున్నే? ఏంటి పనులన్నీ అయిపోయినాయా? ఏందమ్మా అయ్యేది? ఇప్పుడే లేచాను, ఇల్లు ఉడుస్తున్నా. మరీ సీరియల్ టైం అయిపోయేలా ఉంది. ఏంటి ఈ మధ్య పొద్దులు కూడా వస్తున్నాయి సీరియల్స్? మార్చారమ్మా. పొద్దున్నే 6 గంటలకు వస్తుంది. ఏం చేద్దాం, మళ్ళీ పొద్దున్నే పని చేయకపోతే ఎట్లా? గబగబా లేచి ప్రార్థన చేసుకొని మొదలు పెట్టేశా. త్వరగా అయిపోవాలమ్మా. నీకు ఒకటి తెలుసా? ఏంటి? కావ్య గురించి ఒకటి తెలుసా? ఆ కావ్య నగలు చీరలు అదే పిచ్చి అమ్మాయికి. ఏంటి నగలా? ఏంటో ఈ మనుషులు ఈ భూలోక సంబంధమైన నగలే ధరించుకుంటూ ఉంటారు. అక్షయమైన అలంకారం ఉందని తెలుసుకోరు. అయినా నాకు అలాంటి ఆశలు లేవమ్మా. అయినా పోయేటప్పుడు ఏమన్నా తీసుకెళ్తావా వదినా? ఏంటో ఏంటో ఆ పిల్ల. సర్లే అమ్మ, సీరియల్ టైం అవుతుంది. చాలా మంచిదాన్ని. నా గురించి నీకు తెలుసుగా. సరేలే, థ్యాంక్స్ నన్ను అర్థం చేసుకున్నందుకు. సరే అక్క, బాయ్. సాయంత్రం మాట్లాడతా. సీరియల్ టైం అయిపోతుంది. సరేలే, ఆ కావ్యక్క ఏం చేస్తుందో చూసొస్తా. కావ్యక్క బాగున్నావా? బాగున్నా కావ్య. చెప్పు కమల. పనులన్నీ అయిపోయినాయా? అన్నీ ఇప్పుడే అయిపోయినాయి. అయిపోయినాయా? అయిపోయినాయి. నీకు ఒకటి తెలుసా? ఏమైంది కమల? ఏమైంది? ఆ దివ్యక్క నీ గురించి ఎన్ని చెప్తుంది అనుకున్నావు? నీకు లేచిన కాడ నుంచి చేరలేనంట, నగలేనంట. ఆ పిచ్చి తప్ప ఇంకోటి లేదంట నీకు. ఏంటి అలా చెప్పిందా? నేను అలాంటిదా అన్న కమల? నువ్వు చెప్పు. నువ్వు చాలా మంచిదానివి. అంతా ఆ దివ్యకి ఆ నగలు చీరలు చాలా అందంగా ఉండిద్ది అని చెప్పి చాలా పొగరానికి. అవును, సరిగ్గా చెప్పు. ఎప్పుడు చూడు ప్రార్థన ప్రార్థన అని తిరుగుతూనే ఉంటుంది. కానీ ఆ చీరలు నగల మీద ఒకటే ఆశ. అసలు చావనే చావట్లేదు ఆ ఆశ. ఎప్పుడు చూడు నేను ప్రత్యేకమైన దాన్ని భక్తిపరురాలని బిల్డప్ కొట్టిద్దాం. అవును, బిల్డప్ కొట్టడం, గర్వంగా ఉంటాం. ఆమెకే ఆయన ఉన్నాయి నీ గురించి చెప్పింది. నువ్వు చాలా మంచిదాని అక్క. అవును, మార్చలేము. సరేలే మరి, నాకు పని వెళ్తున్నాను. సరే మరి, బాయ్.
అబ్బా, సీరియల్ అన్నీ అయిపోయినాయి. వార్తలు చూద్దాం. ఏంటో ఈ మనుషులు. భర్తను చంపిన బ్రేకింగ్ న్యూస్, ఇప్పుడే అందిన వార్త. నగలు కొనిపించలేదని భర్తను చంపిన భార్య. బ్రేకింగ్ న్యూస్, ఇప్పుడే అందిన వార్త. సీరియల్ చూస్తున్న భార్యని అన్నం పెట్టమని విసిగించాలని హతమార్చిన భార్య. ఇలాంటి వార్తల్లోనే ముఖ్యంశాలు. స్త్రీలపై వరుసగా జరుగుతున్న దాడులు. ఏసయ్యో, ఏంటయ్యో ఎలా ఉన్నారు మనుషులు. సీరియల్ చూడాలంటే నేను భయం వేస్తుందో. అమ్మో, అయినా ఏంటి ప్రభు, ఈ మనుషులు ఎలా ఉన్నారు, ఇలా చంపేస్తున్నారేంది. వామ్మో, ఈ లోకంలో నేను ఉండలేదు ఏసయ్యో, నన్ను తొందరగా తీసుకెళ్ళయ్యా. ఆ పరలోకంలోనే ఉండాలనిపిస్తుంది. ఈయన దగ్గర ఈ గోల పడే కన్నా, ఈ సీరియల్ చూస్తూ చంపించుకోకన్నా ప్రభువా ఆ లోకంలో హాయిగా ఉండాలి. నన్ను తీసుకో ఏసయ్యా, ఏసయ్యా. ఏంటి ఎక్కడున్నా నేను? ఏంటి ఈ ప్రదేశం అంతా కొత్తగా ఉంది. మేఘాలు, ఆకాశం. అమ్మో, ఏంటి నేను ఎక్కడున్నాను అసలు? ఈ వింత ప్రదేశం ఏంటి? బంగారం, బంగారం ఎంత బాగున్నాయి. ఎంత బాగున్నా బంగారం ఏంటి? అమ్మో, ఏంటి అసలు ఈ ప్రకృతి? అసలు ఇది ఎప్పుడు నేను చూడలేదే. అసలు నేను ఎక్కడున్నాను? ఎంతో వింతగా ఉంది. అసలు నేను ఎక్కడున్నాను? ఇది పరలోకమా ఏంటి? దేవదూత, దేవదూతనా? కిరీటం దేవదూతలాగే ఉంది. దేవదూత అంటే ఇది పరలోకమేనా? నేను పరలోకానికి వచ్చేసానా? పరలోకం, యేసయ్యా నా మొరిందావా, నన్ను పరలోకానికి తీసుకొచ్చావా? దేవదూత ముట్టుకోవచ్చా? దేవదూత, నేను దేవదూతను చూశాను. దేవదూత, అయ్యో, దేవదూతను చూశాను నేను. అక్కడేంటి అంత వెలుగుంది, ఇంత ప్రకాశవంతంగా ఉందేంటి? ఎవరు వాళ్ళంతా కిరీటాలు పెట్టుకుని ఉన్నారు? ఎవరు? అరే, ఎంత వెలుగుగా ప్రకాశిస్తుంది ఏంటి అక్కడ? దేవదూత, దేవదూత, ఎవరు వాళ్ళు అక్కడ కిరీటం పెట్టుకుని ఉంది? ఆమె ఎస్తేరు. ఎస్తేరా? అదే రాణి అహష్వేరోషు భార్య. అవునా, ఎస్తేరు. అమ్మో, ఎస్తేరు దగ్గరికి ఒక్కసారి తీసుకెళ్ళి, దేవదూత ప్లీజ్, దేవదూత జస్ట్ అలా ముట్టుకొని వస్తా, ప్లీజ్ దేవదూత ఒక్కసారి తీసుకెళ్ళు. లేదు దివ్య, నువ్వు అక్కడికి వెళ్ళడానికి నీకు వీలు లేదు. ఎందుకు? ఎందుకంటే నీకు ఎస్తేరు గురించి తెలుసు కదా. ఎస్తేరు తన జనం కొరకు, తన వంశం కొరకు తను ఎలా ఉపవాసం నుండి ప్రార్థన చేసి తన జనాంగాన్ని రక్షించుకుందో, నీవు ఒక్కసారన్నా అలా చేసావా? నీ కుటుంబం కొరకు ప్రార్థించడానికి నీకు సమయం లేదు. సీరియల్, సినిమాలు అని చెప్పి నీ సమయం అంతా వ్యర్థం చేసావు. నీవు తన దగ్గరకు వెళ్ళడానికి నీకు వీలు లేదు. ఇదిగో దేవదూత, నేను అలా ఏం చేయలేదు. ఇదిగో నేను రోజు పొద్దున్నే లేచి ప్రార్థన చేస్తా. ప్రతి ఆదివారం దశంభాగం ఇస్తాను. ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాను. ఇదిగో నా గురించి ఏసైనా అడుగు కావాలంటే వెళ్ళి. అదంతా వేషధారణ, కానీ దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. ఇప్పుడు నేను ఆమె దగ్గరికి వెళ్ళలేనా? లేదు, నీకు ఆ అర్హత లేదు. అయ్యో, సీరియల్ చూడకపోయినా బాగుండేదేమో. ఈ దేవదూతకి ఎలా తెలిసిపోయిందో. ఇప్పుడు నేను ఎలా? సరేలే దేవదూత, అదిగో మా పక్కన ఎవరో ఉన్నారు కదా, ఆమె దగ్గరికైనా తీసుకెళ్ళవా? ఆమె ఎవరో నీకు తెలుసా?
తెలీదు. ఆమె రూతు. రూతు నయోమి వాళ్ళ కోడలు. బోయజ్ వాళ్ళ భార్య. అవును, ఆ రూతు. రూతును ఒక్కసారి కలిసి వస్తాను ప్లీజ్ ప్లీజ్. ఏసే వంశంలో కూడా ఉంది. ప్లీజ్ దేవదూత ఆమెను ఒక్క దగ్గరికైనా తీసుకెళ్ళి ప్లీజ్ దేవదూత. లేదు దివ్య, నువ్వు తన దగ్గరికి వెళ్ళడానికి కూడా కుదరదు. ఏంది ఇక్కడ కూడా లేదా? లేదు, ఎందుకంటే నీకు తెలుసు కదా, తను ఎప్పుడైతే దేవుని ప్రేమను రుచి చూచిందో తర్వాత తన పాత జీవితాన్ని విడిచిపెట్టేసింది. తన తన జీవితాంతం వరకు తన అత్తను హత్తుకొని ఉంది. ఆమెను కూడా నేను చూడలేను. అయ్యో, ఇంత దూరం పరలోకానికి వచ్చాను, కళ్ళతో చూస్తున్నాను కానీ దగ్గరికి వెళ్ళలేను. దేవదూత సరే ఆ పక్కన ఉన్న ఆమె దగ్గరికైనా పంపించు ప్లీజ్. ఎవరు ఆ వృద్ధురాలా? ఆమె అన్న. తన దగ్గరికి కూడా నువ్వు వెళ్ళడానికి కుదరదు. ఎందుకు దేవదూత? ఎందుకంటే తన చిన్నతనంలోనే తన భర్తను కోల్పోయినా తన జీవితాంతం వరకు తన దేవుని మందిరంలోనే ఉండి తన జీవితాంతం దేవుని కొరకు సేవ చేసింది. కానీ నీ జీవితాన్ని నువ్వు ఈ లోక సంబంధమైన వాటి కొరకే గడిపేశావు. నువ్వు ఆమె దగ్గరికి వెళ్ళడానికి కూడా కుదరదు. అయ్యో, ఆమె దగ్గరికి కూడా వెళ్ళలేను. అయ్యో, నేను ఇప్పుడు ఏం చేయాలి? ఎవరిని చూస్తున్నానే కానీ దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను. అయ్యో యేసయ్యా, దేవదూత ప్లీజ్ దేవదూత కనీసం ఆ పక్కన ఉన్న ఆమె దగ్గరికైనా నన్ను తీసుకెళ్ళి దేవదూత. ఎవరు ఆ భార్య భర్తలా? అకుల్లా ప్రిస్కిల్లా అనే వాళ్ళే కదా, వారి దగ్గరికి కూడా వెళ్ళడానికి కుదరదు. ఎందుకంటే వారు ఏక మనసుతో వారి సంఘం కొరకు వాళ్ళ ప్రాణాలైనా పెట్టడానికి సిద్ధపడ్డారు. కానీ నీవైతే నీవు దేవుని నమ్ముకున్నానన్న వ్యక్తిగానే ఉన్నావు, కానీ నీ సమయం కొంచెం కూడా దేవునికి ఇవ్వడానికి నువ్వు ఇష్టపడలేదు. నువ్వు అక్కడికి వెళ్ళడానికి కూడా కుదరదు. ఈ సమయాన్నంతా సీరియల్స్తోనే వృధా చేశాను. ఇంత దూరం వచ్చి కూడా వాళ్ళని చూస్తున్నానే కానీ దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను. నాకు అర్హత లేదు. కానీ ఇప్పుడు నేనేం చేయాలి? నన్ను క్షమించేసాయా, నన్ను క్షమించు. సీరియల్లే చూస్తూ ఉన్నాను. నాకు ఒక్క అవకాశమే దేవదూత, ప్లీజ్ దేవదూత. దేవుడు నీ జీవితకాలం అంతా నీకు అవకాశం ఇస్తూనే ఉన్నాడు. కానీ నీకున్న ఒక్క అవకాశాన్ని, ఒక్క జీవితాన్ని నువ్వు ఈ లోక సంబంధమైన వాటి కొరకు గడిపేసావు. ఇంక నీకు అవకాశం లేదు. దేవుడు నీ కొరకు శాశ్వతంగా సిద్ధపరిచిన ఆ నరకానికి లేదు. అమ్మో, నేను పని చేయలేను. అయ్యో, నీ ప్రార్థనంతా ఎడిపోయింది. అయ్యో, నేను ఒక చిన్న తప్పు చేయడం వల్ల ఇలా అయిపోయాను. అది సీరియల్స్ మోజులో పడిపోయి నా జీవితాన్ని పాడు చేసుకున్నాను. అయ్యో అయ్యో, ఇంత దూరం పనిలోకి వచ్చి కూడా నేనేం చేయలేకపోతున్నాను. అయ్యో మంటలు, అయ్యో మంటలు, అయ్యో మంటలు. దివ్య, దివ్య నువ్వు రక్షించు. దివ్య కమలా, దివ్య నువ్వు రక్షించు. దివ్య మంటలు, దివ్య మంటలు, మంటలు. మమ్మల్ని కాపాడు దివ్య. ఎన్నిసార్లు నీ దగ్గరికి వచ్చాను. దివ్య ఒక్కసారి యేసు గురించి చెప్పావా? ఒక్కసారి యేసు గురించి చెప్పావా? క్షమించు, నీకేం చెప్పలేకపోయాను కమలా. బట్టలు దివ్య, ఓ దివ్య, నువ్వు ఎప్పుడు నాతోనే ఉంటావు. ఒక్కరోజైనా నా దేవుని గురించి చెప్పావా? చూడు ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చానని వెళ్ళా. అయ్యో కావ్య, నువ్వు కూడా వచ్చేసావా? అయ్యో, ఈ భయంకరమైన నరకంలో మీ ఇద్దరు ఉన్నారా? అయ్యో, నేను మిమ్మల్ని కాపాడలేకపోయాను. దివ్య ఒక్కసారైనా చెప్పచ్చు కదా దివ్య, దేవుడి గురించి షాపింగ్కి తిట్టావు, తినడానికి తిట్టావు, దేవుడి గురించి ఒక్కసారైనా చెప్పచ్చు కదా దివ్య. అయ్యో గ్రేస్, కాలిపోతున్నా. అయ్యో గ్రేస్, నన్ను క్షమించు గ్రేస్. నేను ఇలా అవుతుంది అనుకోలేదు గ్రేస్. అయ్యో, ఇంతమంది నా స్నేహితులు ఎక్కడికి వచ్చేసరి. దివ్య దివ్య ఎప్పుడు నీ ఇంటి పక్కనే ఉంటాం కదా దివ్య, ఒక్కసారైనా దేవుడి గురించి చెప్పచ్చు కదా దివ్య. ఇక్కడ నరకం అనేది ఉంటుంది, ఇలా ఉంటామని ఒక్కసారి చెప్పచ్చు కదా దివ్య.
ఆలోచనలో పడిపోయి సమయాన్ని అంతా వృధా చేసేసుకుంటూ ఎవరికి కనీసం యేసయ్య గురించి కూడా ఒక మాట చెప్పలేకపోయారు. అయ్యో నా స్నేహితులు కాలిపోతున్నారు. అయ్యో ఆ బాధ నుంచి నేను విడిపించాను. నన్ను క్షమించేసయ్యా, నన్ను దయచేసి ఆ నరకానికి పంపించేసయ్యా. నేను మారుతానేసయ్యా, ప్లీజ్ ఏసయ్యా, ఆ సీరియల్స్ విడిచిపెడతానేసయ్యా. అయ్యా నేను భక్తిగా ప్రభు జీవిస్తాను, ప్రభు ప్రార్థన చేసుకుంటాను, వాక్యానుసారంగా బ్రతుకుతానేసయ్యా. మీ గురించి అనేక మందికి చెప్తానేసయ్యా. దయచేసి నాకు ఒక్క అవకాశం ఏసయ్యా, ఆ నరకుల నుంచి నన్ను తప్పించేసయ్యా, ప్లీజ్ ఏసయ్యా, ఏసయ్యా. ఎక్కడున్నాను నేను? ఇది మా ఇల్లే అంటే ఇప్పుడు జరిగిందంత కళ. అమ్మో, ఆ భయంకరమైన నరకంలోకి నేను వెళ్ళకూడదు. నా స్నేహితులందరూ కాలిపోతున్నారు. అమ్మో, ఆ తప్పు జరగకూడదు. ఏసయ్యా, అయ్యా నాకు కళ్ళు తెరిపించినందుకు నీకు వందనాలు ఏసయ్యా. ఏసయ్యా నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు ఏసయ్యా. నన్ను క్షమించండి. ఇక జీవితంలో ఎప్పుడు సీరియల్ చూడండి ప్రభువా. నా సమయాన్ని ఎక్కడ వృధా చేయండి ప్రభువా. నా భర్తకి లోబడి ఉంటాను ప్రభువా. నన్ను క్షమించండి ప్రభువా. నాకు సహాయం చేయండి ప్రభువా. నా స్నేహితుని ఎవరిని నశించిపోనివ్వను ప్రభువా. అయ్యా నీ సువార్త చెప్తాను ప్రభువా. నీ గురించి తెలియని వారిని ప్రభువా వారందరికీ నీ గురించి చెప్పి నీ రాజ్యానికి నడిపిస్తారు ప్రభువా. నన్ను క్షమించండి ప్రభువా. మీరే సహాయం చేయండి ప్రభువా. ఇక మీదట నీ బిడ్డగా ప్రభువా అయ్యా నేను బ్రతుకుతానేసా. నన్ను క్షమించండి. నా యొక్క బాధ్యతను నేను తెలుసుకున్నాను ప్రభువా. నన్ను నువ్వెందుకు సృజించావు, నా పట్ల నువ్వెంత కృప చూపుతున్నావు నేను గ్రహించాను ప్రభువా. ఆ నరకాగ్నిలో పడకుండా నాకు ఎంతో సహాయం చేసావు. నాకు ఒక్క అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభువా. ప్రభువా ఈ అవకాశం నాకు ఎంతమంది చనిపోయారు నాకు తెలియదు. నీ కృప మాత్రం నన్ను విడిచిపోలేదని నేను బలంగా నమ్ముతున్నాను. దయచేసి నాకు సహాయం చేయండి ప్రభువా. ఇక్కడ నుంచి నేను ఎలా ఉంటాను ప్రభువా. ఇక్కడ నుంచి నేను బ్రతుకును ప్రభువా. దేవా నీ కొరకే బ్రతుకుతాను ప్రభువా. నీ కొరకే సాక్షిగా బ్రతుకుతాను ప్రభువా. అనేక మందిని నీ రాజ్యానికి తీసుకువెళ్తాను ప్రభువా. నీ యొక్క ప్రేమను నేను ప్రకటిస్తాను ప్రభువా. దయచేసి నాకు సహాయం చేయమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్త్రీలారా, అవును దేవుడు మనల్ని ప్రత్యేకంగా రూపొందించాడు. పురుషుని పక్కటెముక నుంచి తీసి అందమైన వ్యక్తులుగా మనల్ని సృజించారు. దేవుడు మన పట్ల ఎంతో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారు. ముఖ్యంగా మన యొక్క పాత్ర అనేది చాలా గొప్పది. దేవుడు మనకు అనేక విషయాల మీద గొప్ప బాధ్యతని ఇచ్చి ఉన్నారు. మనం చూసుకుంటే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును, 3 రాళ్ళు తన ఇల్లు పెరిగి వేసుకున్నానని వాక్యం సెలవిస్తుంది. నిజమే, ఇల్లు కట్టబడాలన్నా, ఇల్లు పెరిగి వేయబడాలన్నా ముఖ్యంగా స్త్రీ పాత్ర అనేది ప్రధానమైనది. స్త్రీ వల్లనే సమస్తము జరుగుతుంది. పురుషుని కంటే మనం బలహీనమే. పురుషుని కంటే స్త్రీ బలహీన ఘట్టమని చెప్తారు. కానీ శారీరకంగా వారికంటే మనం కొంచెం బలహీనమై ఉండొచ్చు. కానీ మానసికంగా ఆత్మీయంగా మనం బలవంతులం. వారికి ఉన్న ఓర్పు వారికంటే మనకి ఎక్కువ ఓర్పు సహనము కలిగి ఉన్నాము. ప్రసవ వేదన మనమే పడుతున్నాం. అది ఎంత భయంకరమో ఎంత వేదనో మీ అందరికీ తెలిసే ఉంటుంది. అంత పెద్ద
భారం కూడా మనం భరిస్తున్నాం. మనకి దేవుడు గొప్ప లక్షణాలు ఇచ్చి ఉన్నాడు. భరించడం, బాధ్యత కలిగి జీవించడం, సహనం కలిగి ఉండడం, ఓర్పు కలిగి ఉండడం. మీ అందరికీ బాగా తెలుసు. ఓపిక ఉన్నా లేకపోయినా, బాగున్నా బాగోకపోయినా కష్టపడి పనిచేస్తారు. సో మనకి దేవుడు అలాంటి గొప్ప లక్షణాలు కొన్ని పెట్టి ఉన్నాడు. మన పట్ల చాలా బాధ్యత, భారము అనేది ఉంది. మన వల్లే సంఘం కట్టబడుతుంది. మన యొక్క ప్రవర్తన ద్వారా సమాజాన్ని మనం ప్రభావితం చేయొచ్చు. స్త్రీ యొక్క బలం మనందరికీ తెలియాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా మీ అందరి బాధ్యత, మీ యొక్క పాత్ర అనేది చాలా గొప్పగా ఉంది. కాబట్టి ఈనాటి సమాజంలో మనం చూసుకుంటే సమయం దొరికితే సీరియల్స్, ఫోను చూస్తూ వారి యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటున్న యవన స్త్రీలను మనం చూసి ఉన్నాం. పెళ్లి అయిన వారు, పెళ్లి కాని వారు, వారందరూ కూడా ఫోన్ వ్యామోహంలో పడిపోయి సమయాన్ని ఎంతో వృధా చేసుకుంటూ, ఫోన్ చూస్తూ, ముక్కు మొహం తెలియని వాళ్ళతో మెసేజ్లు చేస్తూ వారి యొక్క జీవితాన్నే నాశనం చేసుకొని ఎంతోమంది వారి వైవాహిక జీవితాన్ని విడిచిపెడుతున్న వారిని మనం నేటి సమాజంలో చూస్తున్నాం. మనమైతే అలా ఉండకూడదు. స్త్రీలారా, మీరందరూ కూడా పురుషులకి లోబడి ఉండాలి. పురుషుని యొక్క మాటను వినాలి. వారు మంచివారైనా చెడ్డవారేమో మన ప్రవర్తన ద్వారా వారిని మార్చేలాగా మనం ఉండాలి. మన అందరి బాధ్యత అనేది మనం నిర్వర్తించాలి. దేవుడు మన పైన పెట్టిన భారాన్ని మనం ఖచ్చితంగా నిర్వర్తించాలి. అనేక మందిని దేవుని రాజ్యం వైపు నడిపించాలి. మీ అందరూ అలా చేస్తారని కోరుకుంటూ అందరికీ వందనాలు. మీ సాంగ్ షీట్లో నుంచి 6వ పాట పాడుకుందాం. ఇది సామెతలు 31వ అధ్యాయం. ఎవరి గురించి ఉంటుంది? సామెతలు 31వ అధ్యాయం స్త్రీ గురించి. కాబట్టి ఈ సాంగ్ మొత్తం స్త్రీ గురించే. అమూల్యమైన ఆణిముత్యమా, యెహోవా దేవుని హస్తకృతమా, అమూల్యమైన ఆణిముత్యమా, యెహోవా దేవుని హస్తకృతమా, అపురూప సౌందర్య రాశివి నీవు, ఆత్మీయ సుగుణశీలివి నీవు, అపురూప సౌందర్య రాశివి నీవు, ఆత్మీయ సుగుణశీలివి నీవు, అమూల్యమైన ఆణిముత్యమా, యెహోవా దేవుని హస్తకృతమా. ఇప్పుడు వాక్యం విందాం. సరే, మంచిది. ఇప్పుడు మా సహవాస నాయకులు దైవజన్ గారి యొక్క 3వ కుమార్తె సిస్టర్ గ్రేస్ గారు వచ్చి దేవుని ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుని ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడినట్టుగా దేవుని అవసరాలను తన జీవితాన్ని మరుగుపరిచి మనతో మాట్లాడలేదా మనం ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన నామం కొరకు వందనాలు. మీ స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో మా ప్రభువా, మీ బిడ్డలను ఎన్నో పనులు ఉన్నాయి, కానీ ఆ పనులన్నీ కూడా పక్కన పెట్టి దేవా, ఇదిగో ఈ పరిచర్య కొరకు మీ బిడ్డలను ఎంతో త్వరపెట్టి తీసుకొచ్చారయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నీ బిడ్డలు మీ తండ్రి నిలబడుతుండగా నీ జీవితాన్ని మరుగుపరుచుకుని దేవా, ప్రతి ఒక్కరితో మాట్లాడండి. దేవా